ఏమిటి వింత, ఏమిటి విచిత్రం? వేసిన తలుపులు వేసినట్టుగానే ఉండగానే స్వామివారికి అడవి తులసి మాలలు అలంకరిస్తున్నది ఎవరు? అంతా మాయగా ఉంది. మహంత్ గారు, మహంత్ గారు, మహంత్ గారు! అమ్మా, వెంగమాంబ, వెంగమాంబ తల్లి! వాట్ మహంతి గారు, ఏం జరిగింది? వెంగమాంబ తల్లి, వెంగమాంబ గారిని నేను చూశాను దొరవారు. ఏమిటి మహంతు గారు మీరనేది? గరుడాచార్యులు గారు ఆ తల్లి స్వామివారికి అడవి తులసి మాల అలంకరించటం, హారతి ఇవ్వడం నేను చూశాను. ఐ సీ. వాట్ ఇస్ దిస్? వెంగమాంబ అంటే తరిగొండ వెంగమాంబ కాదు గదా? అవును, ఆవిడ మీకెలా తెలుసు? తెలుసా ఏమిటి మహాశయ? ఏళ్ళు పూళ్ళు సాధన చేసి మేము నేర్చుకున్న మా ముత్తాత అన్నమయ్య గారి సంకీర్తనలను కేవలం ఒకే ఒక్కసారి విని పాడగలిగిన సంగీత సరస్వతి ఆమె. ఇంతకీ ఆమె ఎక్కడుంది? మా తుంబరకోణంలో ఉండాద్దొరా. నందవరీకుల ఆడపడుచువై ఉండి ఇలా కొండకోణంలో తలదాచుకోవడం నందవరీకుడనైన నాకు సిగ్గుచేటుగా ఉంది. నా మాట కాదనవనే నమ్మకంతో వచ్చాను. నా ఇంట ఉండు తల్లి. నీకు అత్యంత ప్రీతిపాత్రులైన అన్నమయ్య గారి ఆశీస్సులు కూడా నీకు లభిస్తాయి. వరలబ్దం అన్నమాచార్యుల వారి ఇంట ఉండి నాతో ఏ మహత్తర కార్యం చేయించడానికి నా స్వామి మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. కాదనిలేను. దాసుల తప్పులు ఈ విధంగా మన్నించినందుకు సంతోషం తల్లి. కుటీరములు తమరు రాసిన విష్ణు పారిజాత కావ్యాన్ని నేను భద్రపరిచానమ్మా. తనది అనుకున్న దానిని, తన వాళ్ళు అనుకున్న వాళ్ళని ఆ స్వామి ఏదో ఒక రూపేణ కాపాడుకుంటాడు. అవును తల్లి. ఇన్నాళ్ళు నన్ను మీ తోబుట్టువుగా చూసి ఆదరించినందుకు మీ అందరికీ ఇవే నా కృతజ్ఞతలు. ఎంత మాట తల్లే! ఇంతకాలం నీ చల్లని నీడలో నీ పాటలు వింటూ పొద్దు గడిచిపోయిందే తల్లే. ఈ పొద్దు నువ్వు పోతా ఉంటే మతి గట్టి తప్పిందే తల్లే. ఏం చేయగలం తల్లే? ఆ ఏడుకొండల వాడు ఆన తప్పించగలమా తల్లే? వెళ్ళిరా తల్లే. ఎంగబాబ తల్లికి, ఎంగబాబ తల్లికి, ఎంగబాబ తల్లికి. రా తల్లి. అతిశయంబైన శేషాద్రి శిఖరము గంటి ప్రతిలేని గోపుర ప్రభలు గంటి హరిగంటి గురుగంటి అంతట మేలు గంటి. ఆహా, పద కవితా పితామహుడి ఇంట నాకు స్థానం దొరకడం నా పూర్వ పుణ్య విశేషం, నా స్వామి సంకల్పం. అమ్మా, ఇక్కడ నీ ధ్యానానికి, నీ కవితా వ్యాసంగానికి ఎలాంటి ఆటంకం కలగదు. ప్రశాంతంగా శ్రీవారిని ధ్యానిస్తూ నీ కవితాగానంతో మమ్మల్ని అలరింపజేయి తల్లి. అది నా భాగ్యం. వ్రాస్తాను. తాళ్లపాకవారి సంకీర్తనలు తప్ప అన్యుల కీర్తనలు వినను అని భీష్మించిన నా స్వామి నా పాటలు విని ఆనందించేలా వ్రాస్తాను. శ్రీనివాస కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. అదేమిటి గురువుగారు అలా కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నారు? నీ తదనంతరం ఈ ముత్యాల హారతిని స్వామివారికి ఎవరు సమర్పిస్తారు? స్వామివారికి హారతి కరువైపోతుందేమోనని బాధగా ఉందమ్మా. లేదు, వీల్లేదు. నా స్వామికి ఆ లోటు జరగడానికి వీల్లేదు. అమ్మా, స్వామి, ఆ లోటు జరగడానికి వీల్లేదు. నా స్వామికి స్వామి. ఏమిటి ఆందోళన? ఎందుకీ ఆవేదన? అపచారం స్వామి, అపచారం జరిగిపోయింది.
నా వల్ల అపచారం జరిగిపోయింది. ఈ తిరుమలగిరిలో నిలిచి ఉన్నంత వరకు నా ముత్యాల హారతి నిలిచి ఉంటుందనుకున్నాను. కానీ కానీ నాతోనే ఆగిపోతుందని, ఆరిపోతుందని ఎవరన్నారు? ఒకరనేది ఉంది స్వామి. జీవితం పొత్తు వాలిపోతోంది. నిజం కళ్ళ ముందు కనిపిస్తోంది. తమను భర్తగా భావించి సేవించానే కానీ మరొక ఆలోచనే లేకపోయింది. మన్నించండి స్వామి, మన్నించండి. పోని నీకు అమరుల్లా నిత్య యవ్వనము, జరామరణాలు లేని జీవితము అనుగ్రహించనా? స్వామి, ఇంకా ఈ దాసితో పరాచికాలా? అమరత్వాన్ని స్వామి, నా లీలావతారమూర్తికి విముక్తెప్పుడు? రేపటి కృతి సమర్పణతో ఆ ముచ్చట తీరుతుంది దేవి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 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 అమ్మా వెంగమాంబ తల్లి, ధన్యురాలవు తల్లి, ధన్యురాలవు. అమ్మవారే స్వయంగా నీ కృతులను తలపై మోసుకు వచ్చి నీ రచనలకు ఎనలేని భాగ్యాన్ని, ఏ కృతికి దక్కని గౌరవాన్ని లభింపచేసింది. నీ కారణంగా మా జన్మలు చరితార్థమయ్యాయి తల్లి. శ్రీవారి కరుణ అపారం. వారు కోరిన కారణంగానే వెంకటాచల మహాత్మ్యాన్ని రచించాను. వారి పాదాలకే సమర్పించాను. నేను నిమిత్త మాత్రురాలిని. సర్వం శ్రీవారి సంకల్పం. వెంగమాంబ, నీ రచనలు ఆచంద్ర తారార్కం నిలచి ఉంటాయి. నా ముచ్చట తీర్చడానికి నీవు రచించిన వెంకటాచల మహాత్మ్యం తిరుమల గిరులు తరులు నిలచి ఉండేంతకాలం నిలచి ఉంటుంది. నాపై ఎనలేని భక్తి ప్రపత్తులతో నీవు సమర్పించిన ముత్యాల హారతి అనంతరం నా దర్శనం మరెవ్వరికీ లభించదు. కడలేని నీ హారతే తిరుకొండ హారతిగా చిరకీర్తిని పొందుతుంది, శాశ్వతమవుతుంది. నన్నారాధించి సభక్తికంగా ఈ హారతిని నాకు సమర్పించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అంత్యాన శాశ్వత వైకుంఠ సాయుధ్యం లభిస్తుందని వరమిస్తున్నాను. నీకీ జన్మ నుండి ముక్తిని విముక్తిని అనుగ్రహిస్తున్నాను. ముత్యాల హారతిని సమర్పించి వైకుంఠానికి చేరుకో. చాలు స్వామి, ఈ వరం చాలు.